హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అరాచకాలు ఇక ఏ రేంజ్లో పేటరైపోతున్నాయో తెలుస్తూనే ఉంది కదా. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అంటే నారా లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాస్తూ ఫస్ట్ పేరు వల్లభనేని వంశీమోహన్, రెండో పేరు కొడాలని అని పేరు రాసుకున్న ఆ పిల్ల సైకోలకు ఖచ్చితంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కష్ట నష్టాలు ఎట్లుంటో చూపించకపోతే అని చెప్పి ఇంకా అప్పట్లో మాట్లాడింది కదా. దాని తాలూకా సిమ్టమ్స్ ఈరోజు బయటపడ్డాయి. వల్లభనేని వంశీమోహన్ని ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్కు ఆయనను పంపించారనమాట. అయితే తొలినాళ్లలో నిజానికి ఈ ఇద్దరు నేతలు తీవ్రంగా భయపడ్డ మాట వాస్తవం. చాలామందిని వైసీపీ కార్యకర్తలను ప్రజల తరఫున పోరాడుతున్న వాళ్ళను ఇష్టారీతిన కేసులు పెట్టి జైళ్ళలో నూకుతున్న పరిస్థితులను చూసినప్పుడు చాలామంది వలసపోయి ఇక తలదాచుకునే ప్రయత్నం చేసిరు, ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేసిరు. అయితే ఈ 8 నెలల సాగతీత పర్యవసానాల నడుమ వంశీ లాంటి వాళ్లకు భయం పోగొట్టింది కూటమి సర్కార్ అన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే పిల్లిని ఇంట్లో బంధించి కొడితే పులిలా తయారవుతుందని ఏదో సామెత చెప్తుంటారు కదా. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా ఇంతే. ఇంకా ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తాం 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 అనుకుంటా ఆ చేసేదో చేసి పారదొబ్బండి అనే స్టేజ్కి వచ్చేసారు అనమాట. మహా అయితే ఇప్పుడు కోర్టులో సరెండర్ చేసిండ్రు. ఖైదీ రేపు పొద్దున ట్రయల్ ముగిసిన తర్వాత ఖైదీగా మారొచ్చు. కొన్ని రోజుల తర్వాత చట్టాల్లో లొసుగుల గురించి అందరికీ తెలిసిందే కదా. ఒక 6 నెలలు 8 నెలలు ఏడాది బయటకు వస్తారు కదా తర్వాత. సో ఇప్పుడు అదే ధైర్యం వీళ్ళకు నూరిపోస్తూ ఉన్నారన్నమాట. మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీలో భయం పోగొట్టిన ఘనత కూటమి సర్కారుకు దక్కింది. రహస్యమైన భయమైన గుప్పిట ఉన్నంత వరకే. గుప్పిట తెరిస్తే రహస్యం అందరికీ తెలిసిపోతుంది. అలాగే భయం కూడా అంతే. ఎక్కువ భయపెట్టాలని చూస్తే అదే ధైర్యంగా మారుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గానికి దాదాపు దూరంగా ఉంటున్నారు. రాజకీయ పరిస్థితులు తనకు అనుకూలంగా లేవనే కారణంతో వంశీ కూడా అందుకు తగ్గట్టు నడుచుకోవాలని వేచి చూశారు. అయితే వంశీ పారిపోయారని, ఎవరికి కనిపించకుండా ఎక్కడో దాచుకున్నారనే ప్రచారాలు కూడా ఉధృతంగా సాగాయి. అయినా వంశీ బయట కనిపించలేదు, మీడియాకు దూరంగా ఉన్నారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని నిందితుడిగా చేర్చారు. అయితే న్యాయస్థానంలో ఆయనకు ఊరట దక్కింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసి కొంతకాలం జైల్లో పెట్టే అవకాశం చేజారిందనే మాట వినిపించింది. మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి ఫిర్యాదుదారుడే అడ్డం తిరిగాడు. అదే అవకాశంగా వైసీపీ ఆరోపణలో చెప్పాలంటే చక్కటి కథ నడిచింది. ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసి, దాడి చేసి, బెదిరించి కేసు వెనక్కి తీసుకునేలా చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా రాత్రికి రాత్రి హైదరాబాద్ వెళ్ళి వంశీని తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. దీంతో ఇంతకాలం తనను అరెస్ట్ చేస్తారనే భయం వంశీలో పోగొట్టగలిగారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో బెయిల్ రావడం కష్టం. అయితే అరెస్ట్ అయిన తర్వాత ఇక భయం అనే దానికి వంశీలో చోటు ఉండదు. సహజంగా వంశీ ధైర్యవంతుడే. అయితే పరిస్థితి బాగాలేదన్న ఏకైక కారణంతో మౌనాన్ని ఆశ్రయించారు. ఇకపై వంశీ తనను ఏమైనా చేస్తారనే భయపడే పరిస్థితి ఉండకపోవచ్చు. నిండా మునిగాక చలి ఏముంది అంటుంటారు. ప్రస్తుతం వంశీకి ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. సో వల్లభనేని వంశీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలిస్తే ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికను చదువుదాం. వల్లభనేని వంశీమోహన్ గతంలో అంటే పరిటాల రవి ప్రియ శిష్యుడిగా, ఫ్యాక్షనిస్టుగా, రౌడీ షీటర్గా ఆయన ట్రాక్ రికార్డు మామూలుది కాదు. వాస్తవానికి ఇక పరిటాల రవి ఆధ్వర్యంలో రాటు తేలిన తర్వాత ఆయన కృష్ణా గుంటూరు జిల్లాలకు వచ్చి ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన చేసిన నేరాలు ఘోరాలు అన్నీ కాదని ఒక పెద్ద చర్చ అనమాట అప్పట్లో. వంశీ అరెస్టు, బెదిరింపులు, కిడ్నాపు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, హైదరాబాద్లో అరెస్టు, విజయవాడకు తరలింపు. నోటోరియస్ క్రిమినల్. చట్టం న్యాయం అంటే వంశీకి లెక్కలేదు. ఆయనపై 16 క్రిమినల్ కేసులు. ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్కు బెదిరింపు, బలవంతంగా కేసు వాపసు, వాంగ్మూలం. హైదరాబాద్లో రాత్రంతా చిత్రహింసలు, విజయవాడ హోటల్ గెస్ట్ హౌస్లో నిర్బంధం. రిమాండ్ రిపోర్ట్లో పోలీసుల వెల్లడి, పథకం ప్రకారమే నాటి దాడి అని చెప్పి ఇక ఈయన మొత్తం మన కులపత్రిక రాసుకుంటూ వచ్చింది. మరి ఇంత నేర చరిత్ర ఉన్న వ్యక్తికి చంద్రబాబు గారు రాజకీయంగా ఎట్లా అవకాశం ఇచ్చారు, ఇది మాత్రం మాట్లాడమన్నమాట మనం. ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డికి ఒక ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి ఇద్దరిని కలిపితే ఇంకొక కొత్త చర్చకు దారితీస్తుందని ఇట్లాంటి కథనాలు వల్లే వేస్తూ ఉంటారు అనమాట ఈ పుండాకూరు పత్రికలు. అసలు టీడీపీలోనే కదా 2 సార్లు 3 సార్లు ఆయన గెలిచి అధికారంలో ఎమ్మెల్యేగా ఎన్నికైంది. గన్నవరం మొత్తాన్ని గ్రిప్లో పెట్టుకున్నది టీడీపీలో ఉన్నప్పుడే కదా. తర్వాత చంద్రబాబు గారి విధానాలు నచ్చక అధికారంలో ఉన్నా కూడా వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి దగ్గరైంది. నిజం కాదా? కొడాలి నాని కూడా అంతే కదా.
అసలు టీడీపీలోనే కదా ఆయన పుట్టి పెరిగింది. అప్పుడేమో సంసారం అనమాట. ప్రతిపక్ష పార్టీలోకి వచ్చిన తర్వాత వీళ్ళు వ్యభిచారులు అన్నట్టు. అందుకే ఇట్లా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఏం లేదు, ఈ పచ్చ హామాస్ గాళ్లకు అంటే వాళ్ళ కళ్ళు నయనానందం కోసం ఇట్లాంటి రాతలు రాస్తూ ఉంటారు అనమాట. ఒక సెక్షను సంబరపడాలి. ఇప్పుడు ఏమైతుంది, ఆయన జైలుకు పోయిండు. మొన్ననే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీద సుప్రీంకోర్టు పెద్ద తీర్పునిచ్చింది. ఆధారాలు లేకుండా, నిరూపించగలిగే ఆధారాలు లేకుండా, ఆ ఆడియో కాల్స్ కానీ లేదంటే వీడియో ఎవిడెన్స్ కానీ లేకుండా ఇష్టారీతిన ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే సహించేది లేదని చాలా తీవ్రంగా ఆక్షేపించింది. ఇది నిలబడే కేసేనా? మరి ఏం చెప్తారు కోర్టుకు? నిన్ననే చూసినాం కదా, మొత్తం ఈ 8 నెలల పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్లో పోలీసు యంత్రాంగం వ్యవహారం తీవ్ర దుమారం రేపుతా ఉంది. డైరెక్ట్గా హైకోర్టే అవసరమైతే డీజీపీని కోర్టుకు రప్పించి మరీ అక్షింతలు వేస్తామని చెప్పి ఆదేశించింది. ఒక పోలీస్ యంత్రాంగానికి ఇంతకుమంటే దిక్కుమాలతనం ఇంకొకటి ఉంటుందా? అంటే ఎవడి కళ్ళల్లో ఆనందం కోసం ఇంకెవరినో అరెస్ట్ చేస్తే సంబరపడిపోవాలనా? నిజంగా వీళ్ళది క్రిమినల్ బ్యాక్గ్రౌండే, క్రిమినల్సే అని మీరు నిరూపించగలిగితే శాశ్వతంగా జైల్లో ఉండాల్సిన వ్యక్తులు వీళ్ళంతా. కానీ అట అవుతుందా? చట్టం అట్ట పనిచేస్తుందా? సో చెప్పిన కదా, కొంతమంది ఆనందం కోసం జరిగే వ్యవహారం ఇది. మహా అయితే ఒక ఏడాది, ఇంకా కాదనుకుంటే ఒక 1.5 year జైల్లో ఉంటారు. తర్వాత అయితే బెయిల్ మీద బయటకు వస్తారు కదా, అప్పుడు ఉంటుంది అనమాట అసలు రాజకీయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.